2 డేస్ వాట్ ఈస్ దిస్ కోల్డ్ వచ్చి కొద్దిగా గొంతు సరిలేకపోతే నొప్పిస్తుంటే రికార్డ్ చేయడం మానేసా. బట్ యెస్, ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. Coming to the point, you can watch this video in 1.5x speed again, and let me discuss. There are some important discoveries and important inventions in Lucent physics, right? చూడండి ఇక్కడ. ఇక్కడేమో ఇన్వెన్షన్స్ అంటారు. ఇక్కడేమో డిస్కవరీస్ అన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 అంటే సింపుల్. ముందు లేదు, ఇప్పుడు కనిపెడితే దాన్ని ఇన్వెన్షన్ అంటాం. సపోజ్ టెలిఫోన్, మైక్రోఫోన్ ఇవన్నీ ముందు లేవు. ఎవరన్నా వచ్చి దాన్ని డిజైన్ చేసి కనిపెడితే ఇన్వెన్షన్ అంటాం. ఆల్రెడీ ఉన్నదాన్ని కనిపెడితే దాన్ని డిస్కవరీ అంటాం. రైట్? సపోజ్ ఒక ప్లేస్ ఉంది. ముందు ఎవరు కనిపెట్టలా. కనిపెట్టకపోయినా అది అక్కడే ఉంది. సడన్‌గా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదాన్ని కనిపెట్టేదాన్ని డిస్కవరీ అంటాం. ఓకే. అలాంటి ఇంపార్టెంట్ డిస్కవరీస్ ఇన్ ఫిజిక్స్ ఏంటో చూద్దాం. దీంట్లో కొన్ని ఈజీ ఉన్నాయి. ఫస్ట్ ఎలా చదవాలో మనకు తెలియాలి. లెట్ మీ సీ దట్ అండ్ లెట్ మీ టెల్ యూ దిస్. బట్ దీన్ని లైన్ బై లైన్ లాస్ ఆఫ్ మోషన్ న్యూటన్, ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ కులూంబ్ ఇలా కాదు. ఇలా చదివితే కొన్ని ఎక్కచ్చు, ఎక్కకపోవచ్చు. బట్ యెస్, మనకు తెలిసినవి ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అందులో ఫస్ట్ నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పీఈఎన్. ఇది నాకు వేరే వాళ్ళు మీలాగే స్టూడెంట్స్ ఒకటి చెప్పిందే. పీఈఎన్ఆర్టీసీ. రైట్? పి అంటే ఏంటి? ఫోటాన్. ఈ అంటే ఎలక్ట్రాన్. ఎన్ అంటే న్యూట్రాన్. రైట్? ఎన్. పి అంటే ఫోటాన్ కదా! ఫోటాన్‌కి ఆర్ అంటే రూథర్‌ఫర్డ్. ఈ అంటే ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్‌కి థామ్సన్. ఎన్ అంటే న్యూట్రాన్. న్యూట్రాన్‌కి ఏంటండి? న్యూట్రాన్‌కి ఇట్ ఈస్ చాడ్విక్. చాడ్విక్. సో, పెన్ ఆర్టీసీ. ఆర్టీసీ. రైట్? ఇది. ఫోటాన్‌కి రూథర్‌ఫర్డ్, ఎలక్ట్రాన్‌కి థామ్సన్, న్యూట్రాన్‌కి చాడ్విక్. ఇది గుర్తుపెట్టుకున్నాం. నౌ పెన్ చూద్దామా? లెట్ వి సీ ఫ్రమ్ ఫస్ట్. యాహ్! ప్రోటాన్. ప్రోటాన్‌కి ఏముందండి? రూథర్‌ఫర్డ్. పీఈఎన్‌లో పీఈఎన్ఆర్టీసీ. లెట్ మీ రైట్ ఇట్ ఫస్ట్. ఒకసారి పీఈఎన్ఆర్టీసీ. పి అండ్ ఆర్టీసీ ఈస్ ఫినిష్డ్. రైట్? ఫోటాన్‌కి రూథర్‌ఫర్డ్ చూసాం. నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ఎక్కడుంది? ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్‌కి థామ్సన్. జేజే థామ్సన్. దట్స్ ఇట్. నెక్స్ట్ న్యూట్రాన్. న్యూట్రాన్‌కి చాడ్విక్. జేమ్స్ చాడ్విక్. ఈ 3 అయిపోయినాయి. ఎంత ఈజీ చూడండి. చక్‌మని అయిపోయింది. నౌ ఐల్ రబ్ దిస్. లెట్ అస్ సీ విచ్ ఆర్ నోన్ టు అస్. రైట్? మార్కోని. వీళ్ళందరిలో మనకు తెలిసిందెవరు? మార్కోని ఎక్కడో ఉన్నారు కదా! రైట్. ఇఫ్ యూ ఆర్ ఎ బీటెక్ స్టూడెంట్ యూ విల్ బి నోయింగ్ వన్ గుడ్ థింగ్. దట్ ఈస్ ఓమ్. ఓమ్. ఓమ్ అనే అతను ఏం చేశాడు? ఓమ్స్ లా ప్రపోజ్ చేశారు. అండ్ ఓమ్స్ లాలో ఇంపార్టెంట్ ఏంటి? రెసిస్టెన్స్. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్‌ని డిస్కవర్ చేసింది ఓమ్. నెక్స్ట్ యెస్. ఇంకోటి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ఈయన ఇంపార్టెంట్. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఏం చేశారు? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫర్ట్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివిటీ ఈ రెండిటిని ఆయన డిస్కవర్ చేశారు. ఏవేవి? ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివిటీ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫర్ట్. నౌ ఇది ఇంటర్మీడియేట్ మీరందరూ చదివింటారు. మెండలీవ్ ఏం చేశారు? పీరియాడిక్ టేబుల్‌ని డిస్కవర్ చేశారు. రైట్? మెండలీవ్ వాట్ ఈస్ పీరియాడిక్ టేబుల్. నెక్స్ట్ బోర్స్ అటామిక్ మోడల్ అవన్నీ వస్తాయి. బట్ యెస్, పీరియాడిక్ టేబుల్‌ని డిస్కవర్ చేసింది మెండలీవ్. నెక్స్ట్ ఇది కూడా మన లూసెంట్ ఫిజిక్స్‌లోనే వచ్చింది. ఆర్కిమిడీస్ ఫ్లోటేషన్ కాన్సెప్ట్. లా ఆఫ్ ఫ్లోటేషన్ అనేది ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నౌ ఇంటర్మీడియేట్ ఫిజిక్స్ అయిపోతే మీకు తెలిసిందే. లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఇస్ కులూంబ్. ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. రైట్? ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్‌కి ఎవరు కనిపెట్టారు? డిస్కవర్ చేశారు? కులూంబ్. అండ్ ఇది మీకు ఇంక చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంది. న్యూటన్ గారు ఏం చేశారు? హీ డిస్కవర్డ్ లాస్ ఆఫ్ మోషన్. రైట్? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి కదా! యెస్. అవి న్యూటన్ సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. ఇంతవరకు ఓకే. యాటమ్ కూడా జాన్ డాల్టన్. యాటమ్‌ని డిస్కవర్ చేసింది జాన్ డాల్టన్. ఇంతవరకు గుర్తున్నాయి. రైట్? మీకు ఇంకొక్కటి గుర్తుండి ఉండాలి నాకు తెలిసి. యెస్. హ్మ్. ఆ! చిన్నప్పట్లో వచ్చుంటుంది. నాట్ ఇన్ వాట్ ఈస్ దిస్ 10థ్ క్లాస్ వరకు కాదు. 10థ్ క్లాస్ బిలో లెవెల్‌లో వచ్చుంటుంది. హెన్రీ బెక్వెరెల్ రేడియో యాక్టివిటీని డిస్కవర్ చేశారు. రైట్? ఆ! మేడమ్ క్యూరీ యూ విల్ బి నోయింగ్ దిస్. సో, బెక్వెరెల్ డిస్కవర్ చేసిన ఎలిమెంట్ ఏంటి? ఇట్ ఈస్ రేడియో యాక్టివిటీ. నౌ క్వాంటమ్ థియరీ మాక్స్ ప్లాంక్. ఇంటర్మీడియేట్ ఫిజిక్స్. క్వాంటమ్ థియరీ మాక్స్ ప్లాంక్. అండ్ ఈ 2 రేడియో యాక్టివిటీ ఏమో హెన్రీ బెక్వెరెల్. కానీ రేడియంని డిస్కవర్ చేసింది మేడమ్ క్యూరీ. ఈ 2 మనకొచ్చినవే ఆల్రెడీ. సో, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ మీకు బాగా గుర్తుండేది నోబెల్.
నోబెల్ పురస్కారం. ఆల్ఫ్రెడ్ నోబెల్ హ్యాస్ డిస్కవర్డ్ డైనమైట్. డైనమైట్ డిస్కవర్ చేయబడింది ఎవరి చేత? ఆల్ఫ్రెడ్ నోబెల్ చేత. నౌ ఇక్కడ చూడండి, యాటమ్‌ని డిస్కవర్ చేసింది ఎవరండి? యాటమ్‌ని డిస్కవర్ చేసింది జాన్ డాల్టన్. కానీ కొంచెం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడేమొచ్చింది? అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్‌ని డిఫైన్ చేసింది ఎవరు? నీల్స్ బోర్ అండ్ రూథర్‌ఫర్డ్. అటామిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? యాటమ్‌లో ఏమేమి ఉంటాయి? యాటమ్‌లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఎలా ఉంటాయి? ప్రోటాన్స్‌కి ఎన్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్‌కి ఎన్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్. ఆ అటామిక్ స్ట్రక్చర్‌ని డిస్కవర్ చేసింది నీల్స్ బోర్ అండ్ రూథర్‌ఫర్డ్. కానీ యాటమ్ అనేది ఒక ఎలిమెంట్. దాన్ని డిస్కవర్ చేసింది జాన్ డాల్టన్. ఇది వ్యత్యాసం. రైట్. నౌ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మన లూసెంట్ ఫిజిక్స్‌లోనే ఉంది. మైఖేల్ ఫారడే హాస్ డిస్కవర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇవన్నీ మనం చూసినవే. ఇదొకటి కొత్తగా అనిపించొచ్చు. ఎక్స్-రేస్ ఆర్ డిస్కవర్డ్ బై రోయింగ్టన్. ఇప్పటి నుంచి మీరు ఎవరికోసమైనా ఎక్స్-రే వెళ్ళాలి అని అంటే మీకు ఇది డిస్కవర్ చేసింది రోయింగ్టన్ అని గుర్తుకు రావాలి. నౌ దట్స్ ఇట్. అందరికంటే ఫేమస్ మర్చిపోయాం మనం. మార్కోని డిస్కవర్డ్ వైర్లెస్ టెలిగ్రామ్. మార్కోని ఇన్వెంటెడ్ ఏంటనేసి ఇక్కడొస్తాయి. మార్కోని ఇన్వెంటెడ్ రేడియోని. మార్కోని డిస్కవర్డ్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని డిస్కవర్ చేసింది ఏంది అంటే ఇట్ ఈస్ వైర్లెస్ టెలిగ్రామ్. రైట్. ఓకే. అవును, ఇది ఎందుకొచ్చింది డిస్కవరీస్‌లో ఇక్కడ? ఓకే. వైర్లెస్ టెలిగ్రామ్. నెక్స్ట్ ఫ్లెమింగ్ ఏం చేశారంటే డయోడ్ యొక్క బల్బ్. డయోడ్‌తో బల్బ్ ఉంటుంది కదా! దాన్ని డిస్కవర్ చేసింది ఇట్ ఈస్ సర్ జేఎస్ ఫ్లెమింగ్. ఓకే. ఇంతవరకు గుర్తుంటాయి. అండ్ ఇంకోటి కూడా గుర్తుంటుంది నాకు తెలిసి. నా గొంతు పోయింది కదా! ఓకే. నేను ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేయాలని నాకు అర్థమైంది. తప్పు నాదే. ఇప్పుడు కనిపిస్తుందా? యెస్. ఇంతవరకు ఓకే. ఇంతవరకు మనకు గుర్తున్నాయి. నౌ గుర్తు లేనివి కొన్ని ఉన్నాయి. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7-8 ఉన్నాయి. ఆ 7-8 గుర్తుపెట్టుకోవాలి. ఎట్లనే చూద్దాం. ఇది చూడండి ఎంత ఈజీ. సివి రామన్ గారు ఏం చేశారు? రామన్ ఎఫెక్ట్ డిస్కవర్ చేశారు. ఇది మనకు మళ్ళీ ఇంపార్టెంటా అండి? రామన్ ఎఫెక్ట్. ఈజీ. ఫెర్మి ఏం చేశారు ఈయన? న్యూక్లియర్ రియాక్టర్. మనకు న్యూస్‌లో వస్తూ ఉంటాయి న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటివి. అవి ఎవరు చేశారు? ఫెర్మి పారాడాక్స్ అంటాం కదా! అట్లా. ఎన్రికో ఫెర్మి. నౌ ఫెర్మి తర్వాత ఫారడే ఒకటి చేశారు. ఫారడే ఏం చేశారు? లా ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మైఖేల్ ఫారడే అని కూడా ఒకరున్నారు. మైఖేల్ ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. కానీ జస్ట్ ఫారడే ఇట్ ఈస్ ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. యెస్. ఎడిసన్ థెర్మియానిక్ ఎమిషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ట్రయోడ్ బల్బ్. ఇట్లాంటివి గుర్తుండవు, మర్చిపోతాం. లైక్ లీ డి ఫారెస్ట్ ఏం చేశారు? ట్రయోడ్ బల్బ్. రైట్. ట్రయోడ్ బల్బ్. మనం డయోడ్ బల్బ్ చూసాం. డయోడ్ బల్బ్ ఇస్ ఫ్లెమింగ్. జేఎస్ ఫ్లెమింగ్. ట్రయోడ్ బల్బ్ ఫారెస్ట్. ఫ్లెమింగ్ డయోడ్, ఫారెస్ట్ ట్రయోడ్. ఇంతే. నౌ దీనికి టాబ్లెట్, ఫాక్స్ టాబ్లెట్ ఆర్ టేల్ బోట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను టాబ్లెట్ అన్నట్టుగా కొంచెం గుర్తుపెట్టుకుంటా సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ. ఫాక్స్ టాల్బోట్ ఫోటోగ్రఫీని డిస్కవర్ చేశారు. ఇంకేమన్నా? యెస్. నెప్సీ ఏం చేశారు? ఫోటోగ్రఫీ ఆన్ మెటల్. ఓకే. మెటల్ మీద ఫోటోగ్రఫీ చేసేదాన్ని నెప్సీ. పేపర్ మీద ఫోటోగ్రఫీ చేసే వాళ్ళని ఫాక్స్ టాల్బోట్. ఓకే. ఈ 2 ఇంపార్టెంట్, కన్‌ఫ్యూజింగ్ ఉంటాయి. ఈ రెండిటిని గుర్తుపెట్టుకోవడమే. ఇంతే ఈజీ. ఇవన్నీ ఈజీ. ఇయర్స్ అవసరం లేదు. ఇయర్స్ పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ ఇయర్స్ ఇస్తున్నారు అని మీకు తెలిస్తే నెక్స్ట్ మీ ఎగ్జామ్ ఉన్నప్పుడు అప్పుడు మీరు రెఫర్ చేయండి. ఎప్పటి వరకు ఈ ఇయర్స్ మీద కాన్సంట్రేట్ చేసి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. టైం వేస్ట్ చేసుకోవద్దు. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. ఇంకా ఏమైనా ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ది చాట్ బాక్స్. నాకు తెలిసి 8-9 మాత్రమే మనకు తెలియనివి ఉన్నాయి. మిగిలినవన్నీ మన లూసెంట్ ఫిజిక్స్ అండ్ మన ప్రీవియస్ కరిక్యులమ్స్‌లో చదివినవే. ఈజీ అండ్ well known. This is it and this is all. Do comment in the chat box if you have any doubts and thank you for listening. Bye bye. I shall meet you.